ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ మేధా దక్షిణామూర్తి దేవతాయే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల, వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఈ రకంగా ఉంటుంది. ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి. లక్ష్మీ కటాక్షం కోసం కానీ, ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ, గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ, మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది. కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో 48 రోజుల దాకా, అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు 48 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తిరోగమనం అంటారు. దీన్నంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ 6 నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. మిథున రాశిలో అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా సంచారం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం చేసుకుంటే అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది. మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు, మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకైతే గనక శ్రమతో కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ, శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం, వివాహ శుభకార్యాల కోసం కానీ, మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన అంతా కూడా ఈ మార్గశిర్ష మాసంలో 12వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 12వ తారీఖు రోజున అనగాష్టమి అనేది సంభవించింది కావున ఈ యొక్క అనగా సమేత అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా అర్చించడం వల్ల, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ, బీద వాళ్ళకి కానీ, అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా
విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకి ప్రధానంగా బృహస్పతి అతిచారంలో మార్పు, కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఎటువంటి రాజయోగాలు ఇచ్చారు. మరియు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ప్రధానంగా బృహస్పతి అంతా కూడా అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మేషరాశి జాతకులకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా వేదపట్నం కానీ, మంత్రయోగానికి కానీ, విద్యా యోగానికి కానీ, మంచి ఉద్యోగము, ఐశ్వర్యము, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఫైనాన్షియల్ గ్రోత్ కైనా కానీ, వ్యాపారాల కోసం కానీ, ప్రధానంగా కళారంగమైన జీవితాల కోసం కానీ, ప్రధానంగా వేద అధ్యయనం కానీ ఈ యొక్క కారకత్వం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే పుత్ర కారకుడు బృహస్పతి అంతా కూడా సంతాన యోగాని కోసమైనా కానీ బృహస్పతి కారకుడు అవుతాడు. ప్రధానంగా మేధస్సు, మేధాజ్ఞానం ప్రధానంగా చూసుకుంటే ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకంగా మంచి విషయాలంతా కూడా మేధస్సు అనేది కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఆరాధన ద్వారా గురు కటాక్షం లభిస్తుంది. గురుగ్రహం అంతా కూడా శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క కారకత్వాలంతా కూడా బృహస్పతికి అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, ముహూర్త బలం ఉండాలన్న బృహస్పతి కారణమవుతుంది. మేషరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే గురు కటాక్షం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరం మీకు ప్రారంభమైంది కావున మీకు అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని శనీశ్వర దోష పరిహారార్థం అంతా కూడా పరిష్కారాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, బృహస్పతికి మరి ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపైన శుక్ర భగవానుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అన్నదానం చేయించడం వల్ల, శ్రీ సూక్త పారాయణం చేయించడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా యోగకరంగా మారుతుంది. డిసెంబర్ 5వ తారీఖు రోజున మళ్ళీ మిథున రాశికి అంతా కూడా ప్రవేశం చేసిన బృహస్పతి ఇంకా మీకు రాజయోగ కారణమవుతుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా మీ విపరీత రాజయోగాన్ని శుభమైన ఫలితాలు పొందే విధంగా ఖర్చులు కూడా శుభకార్యాల కోసం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం కానీ, గృహం కోసం కానీ, పెట్టుబడి పెట్టుకోవడానికైనా కానీ, మంచి వ్యాపారం కోసం నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ ఖర్చులు ఇస్తూనే మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నారు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు. మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు డిసెంబర్ 18వ తారీఖు తర్వాత ఇక్కడంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. బుధాద్యోగం అంతా కూడా ఈ మాసంతంలో సంభవిస్తుంది. చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనుసు రాశిలో ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, సూర్య భగవానుడు, బుధ భగవానుడు అంతా కూడా శుక్రుడు కలయికతోటి చతుర్గ్రహ కూటమి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో ప్రవేశం చేసిన ఈ గ్రహాలన్నీ కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున శనీశ్వర అనుగ్రహం కోసం కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. డిసెంబర్ 12వ తారీఖు రోజునంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేయండి. అన్నదానం చేయండి. గోమాత సేవను ఆచరించిన వాళ్ళకి విపరీత రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనగలు, బొబ్బర్లంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగము, ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చుతో అంటే శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఫలితాలంతా కూడా మీకు మంచి ఫలితాలు పొందడానికి పరిష్కారం ఆచరించండి. తద్వారా రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం, నల్లలము దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేయాలి. పసుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలి. అరటి పళ్ళని వితరణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ చరిత్రను ఎవరైతే పారాయణం చేసుకుంటుంటారో విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.